భారత్కు శ్రీలంక షరతు. అలా చేస్తే కచ్చతీవు ఇచ్చేస్తాం. దేశంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ కచ్చతీవు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కచ్చతీవు అంశాన్ని తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ దీవిని 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వమే శ్రీలంకకు ఇచ్చిందంటూ విమర్శలు చేశారు. వీటిపై స్పందించిన శ్రీలంక కూడా కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఆధారాలు లేవని తెలిపింది. కానీ మీరో పని చేస్తే కచ్చతీవు ఇస్తామంటోంది. ఏంటది? తాజాగా మరోసారి శ్రీలంక కచ్చతీవు వివాదంపై స్పందించింది. కచ్చతీవు ద్వీపాన్ని భారత్కు అప్పగించే ఉద్దేశం తమకు లేదని శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద్ అన్నారు. కానీ కన్యాకుమారికి సమీపంలో ఉన్న వార్జ్ బ్యాంక్ ప్రాంతాన్ని తమకు అప్పగిస్తే కచ్చతీవును ఇస్తామంటోంది. వార్జ్ బ్యాంక్ ప్రాంతాన్ని అప్పగిస్తేనే కచ్చతీవును తిరిగి ఇస్తామని అంటున్నారు. వార్జ్ బ్యాంక్ ప్రాంతంలో విలువైన వనరులు ఉండటం వల్లే అప్పట్లో భారత్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు కూడా చేశారు. ఇదిలా ఉంటే సమాచార హక్కు చట్టం ప్రకారం 1974లో భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అప్పటికే భారత భూభాగంలో ఉన్న కచ్చతీవును శ్రీలంకకు అప్పగించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్పై విమర్శలు చేశారు. మరోవైపు దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా స్పందించింది. బంగ్లాదేశ్తో సరిహద్దు ఒప్పందం సందర్భంగా 111 భారత ప్రాంతాలను బంగ్లాదేశ్కు ఎందుకు ఇచ్చారంటూ మోదీ సర్కార్ను ప్రశ్నిస్తోంది. అయితే 1974లో జరిగిన ఈ భారత్ శ్రీలంక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలకు చెందిన మత్స్యకారులు ఈ కచ్చతీవు దీవి ప్రాంతంలో చేపలు పట్టుకునే అనుమతి ఉండేదని, కానీ ఆ ఒప్పందాన్ని 1976లో సవరించారు అని శ్రీలంక మంత్రి దేవానంద్ అన్నారు. అయితే ఈ సవరణ ప్రకారం భారత్ శ్రీలంక దేశాలకు చెందిన మత్స్యకారులు పొరుగు జలాల్లో చేపలు పట్టుకోవడాన్ని నిషేధించినట్లు చెప్పారు. ఇక కన్యాకుమారికి దిగువన వార్జ్ బ్యాంక్ అనే ఓ ప్రాంతం ఉంది. అక్కడ ఎన్నో వనరులున్నాయని చెప్పారు. కచ్చతీవు దీవుల కంటే ఆ ప్రాంతం 80 రెట్లు పెద్దదని 1976 ఒప్పందం ప్రకారం అది భారత్కు దక్కినట్లు వెల్లడించారు.